ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 25 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం, 15 నుండి 23 వచనములలో వ్రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నింటినీ చూచి యేసు ప్రభు బేతనీయలోని తన స్నేహితులతో పంచుకొనెను. ఆ రాత్రి యేసు ప్రభు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనీకి తిరిగి వచ్చుట నేను ఊహించగలను. దేవాలయం నుండి కొరడాతో వారిని తరిమివేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను. మనము ప్రభువైన యేసు క్రీస్తుతో జత పనివారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును. మనము ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును. రానున్న కరువులు, భూకంపములు మొదలైన వాటిని గురించి ప్రభువు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనలను హెచ్చరించెను. రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ రీతిగా మనము దేవుని హృదయములోని రహస్యములను కనుగొందుము. తన జత పని వారితో తన హృదయములోనున్న రహస్యములను, భారములను, వేదనను పంచుకొనుట 5వసారి బేతనీకి వెళ్ళుటలో ప్రభు ఉద్దేశమై ఉన్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.